రియోగా ఊరి నీ అంకమ్మ ఎప్పుడు తెచ్చుకున్నావు రే బొమ్మనే తెచ్చుకొని మళ్ళీ పక్కన పడుకోబెట్టుకున్నావు ఊరినే పైన గదిలో ఉండింది ఆ బొమ్మ టాయ్ నీక పైన కదా మనం వర్కౌట్ చేయడానికి పోయినప్పుడు నా కొడుకుతో ఆడుకుంటున్నావు నువ్వు సడన్గా ఎప్పుడు తెచ్చుకున్నావు ఊరినే రియా రేపు పలుకురా అమ్మ పిలుస్తుంది కదరా నిన్ను రియో కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు దొంగనాయాలు రియాములో మేలుకో ఉన్నాడు మేలుకో ఉండి కూడా నువ్వు నాటకాలు చేస్తున్నావు కదా నువ్వు ఎప్పుడు తెచ్చుకున్నావు బొమ్మనే ఎప్పుడు తెచ్చుకున్నావు నువ్వు దొంగనాయాలా తెచ్చుకొని మళ్ళీ పక్కన పడుకోబెట్టుకున్నాడు రా కూడా హైలైట్ నేను ఇంతవరకు గమనించనే లేదు సాయంత్రం నుంచి ఆడుకుంటున్నాడు వాడు వామ్మో రియో నీ ఫేవరెట్ అయ్యాదా అందుకే కదరా పొద్దున్నే పైకి వస్తావు నాతో పాటు తోడుగా మరి యోగాని వాకింగ్ తీసుకొచ్చాం లేట్ నైట్ వాకింగ్స్ మా కమ్యూనిటీలో పెద్ద ప్రాబ్లం ఉంది బాబు అందుకనేసి నైట్స్ తీసుకొస్తున్నాం అన్నమాట పెట్ లవర్స్ అందరూ ఏమనరు కానీ పెట్ లవర్స్ కాని వాళ్ళందరూ పెంచుకునే డాగ్స్ మీద పడిపోతారు అదేంటో కానీ స్ట్రీట్ డాగ్స్ మీద పడాల్సింది పెట్ డాగ్స్ మనం పెంచుకునే డాగ్స్ మీద పడిపోతారు అయ్యో రామ అందుకని మేము ఇంకా భయపడి నైట్ టైం చేస్తున్నాం అన్నమాట వాకింగ్ వీడితో బుడ్డోడితో రియాలో చిన్న కొడుకు రియాతో నైట్ వాక్ చిన్నోడు చిత్తలు వాకింగ్కి వచ్చాం మనమా రియాములు వాకింగ్కి వచ్చామా రియాలు చిన్నాడు పాపం రోజు నైట్ అయిపోతుంది వీడికి డే టైమే బయటికి తీసుకురావట్లే ఇక్కడంతా పెట్ లవర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఇంకా గ్రూప్స్లో వేసేసుకుంటుంటారనమాట ఎక్కడో అక్కడ గేట్ దగ్గర కొంచెం అటాక్ జరిగిందంట మొన్న అటాక్ జరిగిందంట అందుకని ఇంకంతా పెట్ లవర్స్ని కూడా వదలట్లే వీళ్ళు పెట్ డాగ్స్ ఏం చేస్తాయి నాన్న అవి ఎంత క్యూట్ ఉంటాయి అసలుకి విడు అంతున్నాడు అంత చిన్నాడు క్యూట్గా బుజ్జోడు స్ట్రీట్ డాగ్స్ మీద ఇప్పుడు సావచ్చుగా మన మీద వస్తారు వీళ్ళు ఉండు వాడు అక్కడ వాసన చూసుకుంటాడంటే మట్టి తింటున్నాడా వీడికి ఇదేం మట్టి పిచ్చో ఏమో వదిలేసిందనమాట ఆడిపాడికాడు వెళ్ళిపోతున్నాడు వాడు ట్యాగ్ ఇప్పేసుకొనేసి రియా ఇంటికి రావు నువ్వు ఇంకా ఇదంతా తిరగతానే ఉంటుంది ఇది మా ఇల్లు నేను దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఇల్లు వచ్చిందనుకో ఇంటి మొహం కూడా చూడండి వాడు